అలాగే తెలియజేస్తున్నాను. దయచేసి కొద్ది నిమిషాలు వినడానికి ప్రయత్నించేద్దాం. దానియేలు గ్రంథము ఈ వీడియో అవకాశం లేదా గారు? పర్లేదు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. 5:11. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు వాడే ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుగు నెబుకద్నెజరు శకునగాండ్రను గాడిదీ విద్య వారిని కల్దీలకు జ్యోతిష్కులకును పై అధిపతిగా అతను నియమించెను. చాలండి. 11 వచ్చిన వరకు అక్కడ దానియేలు గురించి రాయబడిన మాట. రెండో మాట కూడా చదువుకుందాం. 113వ కీర్తన 113వ కీర్తన 113వ కీర్తన 7-8 చరణాలండి. 7-8 చరణాలు. 113వ కీర్తన 7-8 చరణాలు. ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకే ఆయన నేల నుండి దరిద్రుల పైకి లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. చాలు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చేస్తున్నాను. తండ్రి, చదవబడిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడి మనం బలపరిచి స్థిరపరచమని, వాక్యమును అర్థం చేసుకున్నట్లో ప్రభున తండ్రి మాకు జ్ఞాన హృదయం కలిగించమని ప్రార్థిస్తూ మీరే మహిమా ఘనత ప్రభులు ఆరోపించుకున్నామని జూమ్ మీటింగ్ లో వారందరికీ మీరు సహాయం చేయవలసిందిగా యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. అంతేకాదు, ప్రధానులను వారి ప్రజలను తో సమానంగా వారిని కూర్చోబెడతాడంట. ప్రధానులతో సమానంగా కూర్చోబెడతాడంట. ఎవరిని? దీనులైన వారిని, లేకపోతే దరిద్రులైన వారిని. ఇంకో చోట రాయబడింది వాక్యం ఏంటంటే, దీనులైన వారిని ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాడంట దేవుడు. ఎవడు దీనుడై నా ఎదుట ఉడుకుతాడో కదండి దీనత్వం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఈ విధంగా ఆలోచిస్తే ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చదివినట్లుగా 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మనుష్యుడు ఉన్నాడు రాజ్యం. ఎవరా మనుషుడు అంటే దానియేలు. దానియేలు ఎలాంటి వాడయ్యా అంటే, అతనికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి స్వభావం ఏంటంటే, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానము బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనుట చూశాడు. అంటే ఎలాంటి జ్ఞానం అంటే దైవ జ్ఞానం. లోకంలో చాలా రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. ఏమండి? లోక సంబంధమైన జ్ఞానం కదండి, లోక సంబంధమైన తెలివి. లోకంలో కూడా చాలా మందిని మనం చూస్తుంటాం, ఇది చాలా తెలివైనడండి అంటుంటాం. ఎవరిని మోసం చేసే వాళ్ళని కూడా మనం అంటాం, ఇది చాలా తెలివైనడండి, చాలా తెలివిగా తప్పించుకుంటాడండి, చాలా తెలివిగా అని మనం చాలాసార్లు మాట్లాడతాం. అయితే దేవుని బిడ్డలారా, కానీ ఈ వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానం ఎట్లాంటి జ్ఞానం అంటే, ఇది దైవ సంబంధమైన జ్ఞానం. సుబుద్ధి గలవాడు, శ్రేష్టమైన వాడు. అంతేకాదు, ఇతడు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈయన గురించి మనకు కొన్ని సంగతులు మనం చూద్దాం. ఈయన మరి అక్కడున్నటువంటి ఆ దేశానికి ఎన్ని అధ్యాయం ఉందంటే, 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే తన రాజ్యమంతటి పైన అధిపతిగా ఉండుటకే 120 మంది అధిపతులను నియమించుటకు దర్యాశేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. చాలండి, చూసారా? ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఏ 3లో? చూడండి, అక్కడ 120 సంస్థానాలు ఉన్నాయి. 120 సంస్థానాల్లో మరి అనేక మంది, 120 మంది మరి ఒక్కొక్క సంస్థానానికి ఒక వ్యక్తిని
120 మంది మరి ప్రధానమంత్రుల్ని నియమించారు. ప్రధానమంత్రులు నియమిస్తే ఆ 120 మంది ప్రధానులకు మళ్ళీ అందులో ముగ్గురిని మళ్ళీ శ్రేష్టమైన వారిని తీశారు. ముగ్గురిని 120 మందికి మరొక ఒక ముగ్గురిని. ఆ ముగ్గురులో ప్రధానమైన వాడు ఎవరంటే దానియేలు అండి. చూసారా ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు దానియేలుకు అనుగ్రహించినాడు. ఎందుకు ఇట్లాగా దానియేలు ఈ స్థితికి రావడానికి గల కారణం ఏంటి? ఈ విధానంగా ఉండడానికి గల కారణం ఏంటి? దేవుడు అతను అంతగా హెచ్చించడానికి గల కారణం ఏంటంటే వాక్యంలో రాయబడింది. మనం ఒకే ఒక్క మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. నన్ను గనపరచువాని నేను గనపరుస్తాను, నన్ను హెచ్చించువాని నేను హెచ్చిస్తాను. కనుక దేవుని బిడ్డలారా, మనం ఆయన యొక్క విధానం మనం ఆలోచిస్తే ఆయన దేవుణ్ణి గనపరిచినవాడు, అంతేకాదు ఆయన దేవుణ్ణి హెచ్చించినవాడు. కాబట్టి దేవుడు అతన్ని ఆయా స్థలాల్లో ఆయా పరిస్థితుల్లో హెచ్చిస్తూ వచ్చినాడు. వాస్తవానికి దానియేలు ఏ స్థలంలో ఉండగా ప్రధానమంత్రి అయ్యాడు, ఏ స్థలంలో ఉండగా అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు అని అంటే ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, ఒకటి అతను బబులోను రాజ్యంలో ఉన్నాడు. ఏ రాజ్యంలో ఉన్నాడండి? బబులోను రాజ్యం. బబులోన్ అనేది భయంకరమైనది, అది విగ్రహారాధన సంబంధమైంది, అందులో ఉండేటువంటి ప్రాంతం. అంతేకాదు అక్కడ మరి నిజంగా ఒక ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ ప్రజల మధ్యలో ఎందుకు వెళ్ళాడయ్యా అంటే, మరి నెబుకద్నెజరు తన యొక్క పరిపాలనా కాలంలో యెరూషలేము దేవాలయానికి వెళ్తాడు, యెరూషలేముకి వెళ్తాడు. యెరూషలేముని కొల్లగొట్టాడు. యెరూషలేములో ఉన్నటువంటి సమస్తమును కూడా అన్ని సామాగ్రి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను చాలా మందిని చంపేశాడు. చాలా మంది చెరకు తీసుకొచ్చేసాడు. ఆ చెరకు తీసుకొచ్చిన వారిలో దానియేలు ముఖ్యుడు. దానియేలు ఉన్నాడు, షద్రకు మేషక్ అబేద్నెగోలు కూడా ఉన్నారు. కాబట్టి చెరకు తీసుకురాబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దానియేలు. చెరకు తీసుకొచ్చినప్పుడు ఆ రాజులు ఏం చేస్తారంటే బానిసలుగా, పాలేలుగా రకరకాలటువంటి కార్యక్రమాలు వారిని వాడుకుంటారు. స్త్రీలనైతే ఇంకో రకంగా వాడుకుంటారు, పురుషులనైతే ఇంకో రకంగా వాడుకుంటారు. అలాగా చెరకు తీసుకురాబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దానియేలు. ఏమండి, మరి దానియేలుతో పాటుగా మరి అక్కడ ఇంకా ఎవరు? షద్రకు మేషకు అబేద్నెగోలను కూడా తీసుకొచ్చారు, వారు కూడా ఉన్నారు. అయితే వీళ్ళ పేర్లు, ఈ నలుగురి పేర్లు మరి రావడానికి చరిత్రలో మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, దానియేలు అక్కడున్న వారందరిలో కూడా ముఖ్యుడు. ఆ దేశంలోనే ఆ యొక్క 120 సంస్థానాల్లో కూడా 120 మంది అంటే 120 దేశాల్లో కూడా అతడే మరి ఉన్నతమైనటువంటి ప్రధానమంత్రిగా ఉండడానికి గల కారణం ఏంటంటే అతడు అలాంటి వాడు. ఒక 3 సంగతులను మనం చూద్దాం. ఎందుకు దేవుడు అతను అంతగా హెచ్చించాడు? ఏంటి అతను ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ఏంటి, మంచి లక్షణాలు ఏమున్నాయి అతనిలో అని అంటే 3 లక్షణాలు. అంటే 3 కాదు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ టైం మరి సమయ భావాన్ని బట్టి ఒక 3 సంగతులు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి ఏంటంటే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. 1:8. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు. ఇక్కడ ఒక సంగతి మనం చూడొచ్చు. ఏంటంటే ఇతడు మరి రాజుల యొక్క మరి ఆస్థానంలో ఉన్నాడు. ఎలా తీసుకురాబడ్డాడు? చెరగా తీసుకెళ్ళబడ్డాడు, బానిసగా వెళ్ళాడు. అలాంటి వ్యక్తి ఎక్కడికి వచ్చాడంటే రాజు సంస్థానానికి వచ్చేసాడు. ఎందుకంటే అతడు శ్రేష్టమైన బుద్ధి, అందుకే ముందు చదివించాం, శ్రేష్టమైన బుద్ధి. నెబుకద్నెజరు కాలంలో మరి అతనిలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ని ఎవరంటే నెబుకద్నెజరు కనుక్కుని అతను ఏం చేశాడంటే అతను ప్రత్యేకపరిచినాడు. తన రాజ్యంలో అనేక మంది మరి జ్ఞానుల మధ్యలో అతన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈయన గమనిస్తే గనక ఈయన చేసినటువంటి పని ఏంటంటే, ఎందుకంటే ఇతన్ని ఈ విధంగా దేవుడు ప్రత్యేకపరిచాడనంటే అతను క్వాలిటీ ఏంటంటే రాజుగారు తినేటువంటి ఆహార పదార్థాలు తిని తాను అపవిత్రపరచుకోకూడదని. చూడండి, రాజులు తినేటువంటి ఆహారము, తర్వాత వాళ్ళు తాగే పానీయాలు. ఏం తాగుతున్నారు వాళ్ళు? ఏం తాగుతారు ఏమండి? వాళ్ళు తాగుతారు. మరి మత్తునిచ్చే పదార్థాలు తాగుతారు. అవన్నీ తీసుకుని అపవిత్రుడు కాకూడదు అనుకున్నాడు తను.
తనకి ఇష్టం అవ్వలేదు అపవిత్రమైన వాటిని తీసుకోవడానికి, అసహ్యమైన వాటిని తీసుకోవడానికి అతనికి ఇష్టం కాలేదు. ఎందుకంటే అతడు మరి పరిశుద్ధ జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తాను అపవిత్రపరచుకోవడానికి ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. ఎంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అండి అతనిది. మరి మన జీవితంలో ఎన్నిసార్లు మనం అప్పగించబడతా ఉన్నాం. ఉదయం లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు ఆయా పరిస్థితులను బట్టి, ఆయా కార్యక్రమాలను బట్టి, మాటను బట్టి, చూపుని బట్టి, తలంపులను బట్టి, వినికిడిని బట్టి ఆ అనేక సార్లు మనము మన జీవితాన్ని అపవిత్రపరుచుకుంటాం అని. మరి దానియేలు తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడట్లేదు. ఉన్నాడు ఇంతకీ దానియేలు రాజుగారి యొక్క సంస్థానంలో ఉన్నాడు, బబులోను రాజ్యంలో ఉన్నాడు, తనది కాని దేశంలో తనున్నాడు. ఏమండి, తనది కాని ప్రజల మధ్యలో ఉన్నాడు. ఎవరు చూస్తారు అతన్ని? త్రాగితే ఎవరేం చేస్తారు? రాజుగారు చెప్తున్నారు, రాజుగారు తాగమన్నారు, తాగాడు, రాజుగారు తినమన్నారు, తిన్నాడు అని చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలాసార్లు మనం కూడా మనం దేవుణ్ణి నమ్ముకుంటాము, ప్రభులో కొనసాగుతాము, చాలా వాటికి మనం రాజీ పడిపోతాం. కొంతమంది మన ఇంట్లోకి వస్తారు, ఎందుకంటే ఏదో పేరెంటాలకు వచ్చి అమ్మ మీరు పలానా ఫంక్షన్ రండి అని పిలవడానికి వస్తారు. సిస్టర్స్ని పిలవడానికి వచ్చినప్పుడు కొంత కుంకుమ, పసుపు అన్ని తీసుకొస్తారు. వచ్చినప్పుడు ఏం చెప్పాలి మనం దేవుని పిల్లలుగా? అమ్మ అలాగే వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పాలి. కానీ వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్న అలవాటు ఏంటంటే హైందవ ఆచార ప్రకారం కొంత కుంకుమ తీసుకొని చేస్తారండి, మొదటి మీద పెడతారు, బొట్టుది పెడతారు, బొట్టు పెట్టించుకుంటారు. రెండోది ఏం చేస్తారయ్యా వీళ్ళంటే ఇంకేం చేస్తారండి, వాళ్ళు ఇచ్చేవన్నీ తీసుకుంటారు. ఎంత విచారకరం! ఏమి అక్కడ చెప్పకూడదా? వాళ్ళలో అమ్మ నేను ప్రభుని నమ్ముకున్నాను, నాకు ఇష్టం ఉండదు అని చెప్తే మనకి ఏమన్నా తక్కువైపోద్దా? ఏదో తెలీదు, రాజీ పడిపోతాం. కానీ రాజుగారి సంస్థానంలో ఉన్నప్పటికి కూడా, రాజు ఆజ్ఞ అయినప్పుడు కూడా, ఎందుకంటే రాజు ఆజ్ఞాపిస్తే అది చాలా ప్రమాదకరం, ఖచ్చితంగా చేయాలి, దాని ప్రకారం చేయాలి దేవుని బిడ్డ. చేయకపోతే మరి అది ప్రాణాలకే ముప్పది. అందుకనే అలాంటి పరిస్థితుల్లో సైతం కూడా తను రాజీ పడలేదు, తను అపవిత్రపరచుకోవడానికి, తాను పాడు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆహార పదార్థాల వల్ల కూడా తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడట్లేదంటే ఎంత పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడో ఆలోచించాలి. అంతేకాదు తనది కాని ప్రాంతంలో ఉన్నాడు. మనం ఉంటాం చాలాసార్లు, అనేక సార్లు ఆయా కార్యక్రమాలకు వెళ్తాం, ఆయా ఫంక్షన్స్ కి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏమండి, అక్కడ అనేక మంది ప్రజల మధ్యలో మనం ఉంటాం. ఉన్నప్పుడు మనకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన. ప్రతిరోజు ఇంటి దగ్గర ఉంటే ప్రార్థన చేసుకుంటాం, ఏదో సమయంలో లేచి ప్రార్థన చేసుకుంటాం కదా. అలాగా మన మరి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవడానికి సిగ్గుపడతాం, బైబిల్ చదవడానికి సిగ్గుపడతాం, ఎవరితో అన్న ప్రభుని గురించి మాట్లాడడానికి సిగ్గుపడతాం. ఎందుకంటే అన్యులు మన వాళ్ళందరూ. అంతేకాదు వాళ్ళందరూ బొట్లు పెట్టుకుంటారు, మనం ఒక్కళ్ళని బొట్లు పెట్టుకోకపోతే అయ్యో ఏమనుకుంటారని అక్కడ రాజీ పడిపోయి బొట్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థం చేసుకునండి, ఎవరు తీయమన్నారు బొట్టు? తీసాము, చెప్పా, ప్రభువుని నమ్ముకున్నాం గనక ప్రభు మనల్ని ప్రేరేపించాడు, మనం పక్కన పెట్టేస్తాం దాన్ని. బొట్టు అనేది దేవుడిచ్చింది కాదు, మనం ఏర్పాటు చేసుకున్నాం. సరే దాన్ని పక్కన పెడదు, బొట్టు సంగతి కాదు. ఇలాగ ప్రతి రకమైనటువంటి ఆచారానికి ఏమవుతుంటారు, చాలా మంది లేకపోతుంటారు. నేను కొంతమందిని గమనిస్తుంటాను, మందిరంకి వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసండి, బొట్టు ఆ మందిరం గోడ కంటించి మందిరంలోకి వచ్చి వెళ్తే మళ్ళీ బొట్టు పెట్టి వెళ్ళిపోతుంటారు. ఇదేం ఆచారమో, చాలా విచారం. అంతేకాదు వాళ్ళ యొక్క ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళ మధ్యలో కనీసం ఒకవేళ మోకరించి ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో అని ప్రార్థన కూడా చేయరండి. కనీసం బైబిల్ కూడా కూడబట్టుకెళ్ళడానికి ఇష్టపడరు, బైబిల్ చదవరు. ఏమనుకుంటారండి? మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన నీతిని బట్టి వాళ్ళు మారాలి. ఎందుకంటే వారు నరక పంచును జోగాడుతున్నారు కదా, మనం విడిపించబడ్డాం కదా. అలాంటి వారు కూడా విడుదల పొందాలని తలంపు మనం కలిగి ఉండాలి కదా. కానీ మనం ఏం చేస్తామంటే రాజీ పడిపోతున్నాం. అందుకనే అనేక మందిని ప్రభు దగ్గర తీసుకురాలేకపోతున్నాం. కానీ దానియేలు అట్లాంటి వాడు కాదు, రాజీ పడలేదు. అతడు సామాన్యుడేం కాదండి, సకల విద్యా ప్రావీణ్యత గలవాడని అక్కడే రాయబడింది, 3-4 వచనాల్లో రాయబడింది. సకల విద్యా ప్రావీణ్యత గలవాడు, తత్వజ్ఞానం గలవాడు, అనేక శాస్త్రాల్లో మంచి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే దానియేలు. అలాంటి గొప్ప దానియేలు, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి దానియేలు. అంతేకాదు దేవుని బిడ్డలారా, రాజుగారి యొక్క ఆస్థానానికి తీసుకురాబడినటువంటి దానియేలు, మరి అనేక మంది జ్ఞానుల్లో ముఖ్యుడిగా ఎంచబడినటువంటి దానియేలు ఎక్కడా కూడా తాను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు. మనం ఎన్నిసార్లు మన జీవితాన్ని అపవిత్రపరుచుకున్నాం, ఎన్నిసార్లు మన జీవితాన్ని మనం పాడు చేసుకున్నాం. కాబట్టి
మనం ఎప్పుడైతే మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటామో, పవిత్రంగా కాపాడుకుంటామో, ఏమంటే పైకి కనిపించే విషయాలే కాదు, కనిపించని విషయాల్లో కూడా మనల్ని మనం కాపాడుకోవడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, వాక్యం రాయబడింది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అంతేకాదు, పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుని చూడలేడు, పరలోకం వెళ్ళలేము కూడా. పరిశుద్ధత, హోలీ లైఫ్ అనేది చాలా అవసరం మనకి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 రాయబడింది, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులైండి. కనుక ఆయన పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు. మరొక చోట కూడా రాయబడింది, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులు వచ్చారక ప్రత్యేకమైన వాడు కదండి. 7 అధ్యాయంలో రాయబడింది హెబ్రీ పత్రికలో. ఎంత అద్భుతంగా స్పష్టంగా వాక్యంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. మనము పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనము ఎందుకని అపవిత్రమైన ప్రజల మధ్యలో రాజీ పడిపోవాలా? కనుక ఈ మరి దానియేలు అంతగా హెచ్చించబడడానికి, ప్రధానులకే ప్రధానిగా చేయబడడానికి గల కారణం ఏంటంటే అతని యొక్క హోలీ లైఫ్, పరిశుద్ధ జీవితము. మొదటిది పరిశుద్ధ జీవితము. రెండోది చూద్దాం, అదే 1:8 మరొకసారి చదవండి సిస్టర్. 1:8. రాజు భుజించు భోజనమునకు పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను పవిత్రులను కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు. అక్కడ ఏమి రాయబడిందంటే చూడండి, దానియేలులో మరొక సుగుణం ఏంటంటే దేవుని యందు భయము భక్తి గలవాడు. అక్కడ కనిపించేది ఏంటంటే భోజనం మీద ఇష్టం లేకని కాదండి. రాజుగారు చాలా శ్రేష్టమైన ఆహారం తింటాడు రాజుగారు. ఏది తిన్నా చాలా శ్రేష్టమైనది తింటారు రాజులు. కానీ ఇతడు ఆహారం వల్లే కాదండి, మెయిన్ అది తినకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే హృదయంలో ఉన్నటువంటి భయము. తనకిష్టం లేదు ఆ భయం అంటూ. ఎందుకంటే ఆహారం తినకూడదు, అంతే, అపవిత్రమైన దాన్ని తినకూడదు. ఎంత గొప్ప ఉద్దేశం అండి. ఎవరు చూడకపోయినా, తన వారు ఎవరు చూడకపోయినా, తన తల్లిదండ్రులు కానీ, తోబుట్టులు కానీ, తన యొక్క జాతీయులు కానీ, తన యొక్క దేశస్తులు కానీ, ఎందుకంటే యూదులు చాలా పెర్ఫెక్ట్గా ఉంటారు. ఏదైతే కానిది చేస్తే వాళ్ళని వెంటనే వెలేస్తారు, లేకపోతే వాళ్ళని ఏం చేస్తారు, ఊరేస్తారు, లేకపోతే వాళ్ళని చంపేస్తారు, సిలివేస్తారు, చాలా విషయాలు చేస్తారు. అయినా కానీ ఆ విధమైనటువంటి చావుకు తప్పించినటువంటి భయం కాదైంది, దేవుని యందుల భయం. దేవుని యందు భయము భక్తి గలవాడాయన. మరొక చోట అంటాడు, నీవు దేవుని యందు భయభక్తులు గలవాడు అని ప్రభువే చెప్పాడండి. ఎవరి గురించి? దానియేలు గురించి. దానియేలు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. అందుకే తను ఆ అపవిత్రమైన వాటిని తిని తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు. అలాగే మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు, యోసేపు కూడా అంతే. పరాయి దేశంలో ఉన్నాడు. పరాయి దేశంలో కూడా ఒక పరాయి వ్యక్తి దగ్గర ఏం చేస్తా ఉన్నాడండి, అతను బానిసత్వం చేస్తున్నాడు. బానిసత్వం చేస్తున్నప్పుడు ఆ యొక్క మరి యజమాని యొక్క భార్య, యవనస్తుడు ఏంటండి, అందగాడు, ఉన్నతమైన వాడు, ఏమంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తి అయినటువంటి ఆ యోసేపును కూడా శోధిస్తా దాంతో మరి వ్యభిచారం చేయమని, లేకపోతే సైనించమని, పాపం చేయమని అన్నప్పుడు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదండి, ఏమాత్రం లోబడలేదు. అంతేకాదు తనకి చాలా అధికారం ఇచ్చినాడు ఆ యొక్క యజమాని, చాలా నమ్మినాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి అధికారం ఇస్తే ఆ ఇల్లంతటి మీద తనతో మరి ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన అంటాడు, అమ్మా నిన్ను తప్ప నాకు ఇంట్లో దేని మీద కూడా నాకు అధికారం లేకుండా పోలేదు, నీ మీద మాత్రం నాకు అధికారం లేదు, ఎందుకంటే నీవు నా యజమాని యొక్క భార్య తల్లి. నేను ఆ పాపం చేసి నా దేవుని దృష్టికి నేను ఇంత ఘోరమైన పాపాన్ని చేయలేను అని అతను ప్రభు ఎదుట భయభక్తులు కలవాడు గనుకనే ఆ మాట చెప్పగలడు. అక్కడ ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు, ఆయనే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో పాపమును గూర్చి ఆయన ఎంత భయపడుతున్నాడు చూడండి. పాపం చేయడానికి ఆయన మరి నిజంగా దేవుని ఎంత భయభక్తి గలవాడుకున్నాడు చూడండి. రోజులు భయంకరమైనవి కదా, అవకాశాలు మరి కోసం పరుగులెత్తే వాళ్ళు ఉన్నారు, ఏ రకమైన పాపమైనా. కానీ యోసేపు అట్లాంటి వాడు కాదు. కారణం ఏంటంటే అతడు కూడా హృదయంలో దేవుని యందు భయభక్తులు గలవాడు. తన పొరుగు వాని దగ్గర దేనిని ఆశించకూడదని తను కలిగినటువంటి వ్యక్తి అతను కదండి. అలాగే ఈయన కూడా ఆ అపవిత్రమైన వాటిని తిని తన జీవితాన్ని పాడు చేసుకోకూడదనేటువంటి తలంపు గలవాడు. వాక్యం రాయబడింది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానం నాకు మూలము సామెత రాయబడింది.
7 చోట్ల దేవునియందుల భయభక్తులు అనే మాట మనకి సామెతల గ్రంథంలో కనిపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తాం? మరొక చోట రాయబడింది ఏమంటే చెడుతనాన్ని అసహించుకుంటాం. అక్కడ అతడు ఆ పదార్థాలు తిని, చూడండి 16వ అధ్యాయము సామెతల గ్రంథము 6వ వచనంలో ఉంది. 16:6లో ఈ మాట మనకు కనిపిస్తుంది. 16:6 కృపా సత్యం వల్ల దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును, యెహోవా యందు వలన ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను మహా సహనానికి మిత్రులుగా చేయును. 6వ వచనం అండి. యెహోవా యందు భయభక్తి వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనమును తొలగిపోవుదురు. సరే, చెడుతనం నుంచి ఏం చేస్తాడంట? తొలగిపోతాడు. అది 17వ వచనంలో, అదే అధ్యాయం 17వ వచనంలో, చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్యమార్గము. చూసారా? 17వ వచనంలో చెడుతనాన్ని విడిచి నడుచుకుంటారంటండి వీరు. ఎవరు వీళ్ళు? యథార్థవంతులు. ఈయన దేవునియందు భయభక్తులు గలవాడు. చాలా విషయాలు రాయబడినాయి. కనుక దేవునియందు భయభక్తి గలవాడిని దేవుడు ఉన్నతమైన స్థలంలో కూర్చొని పెట్టేవాడుకున్నాడు. దేవుని యందలి ఏమండి మరి పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వారిని దేవుడు ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టేవాడుకున్నాడు. చాలా సంగతులు దానియేలు గురించి రాయబడ్డాయి, కానీ నేను ఉన్న సమయం కొద్ది కనుక నేను ముగించడానికి గురించి చెప్తున్నాను. మరొక మాట, 2 విషయాలు చెప్పాను. ఒకటి హోలీ లైఫ్, పరిశుద్ధ జీవితం. 2 ఆయన దేవుని యందలి భయము కలిగినటువంటి వ్యక్తి. 3ది ఏంటంటే ప్రార్థనా పరుడు. 6వ అధ్యాయము 10వ వచనం, దానియేలు గ్రంథం 6:10. దానియేలు గ్రంథము 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమునకు తట్టునకు తరలింపబడి ఉండగా తను దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చాలు, చూసారా? ఇక్కడ మరి ఒక శాసనం చేయబడిందంట. ఇట్టి శాసనము సంతకం చేయబడినని ఎరిగినప్పటికీ, ఎట్లాంటి శాసనం అది అంటే ఏమంటే మరణ శాసనం, మామూలు శాసనం కాదు. ఎందుకంటే ఆ రాజులు అంటారు కదా, అక్కడ ఇతను ఎప్పుడైతే ఇంత గొప్పవాడుగా అందరికంటే ఉన్నతమైన వాడిగా అయిపోయినాడో, మరి అదే అధ్యాయం 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులలో అధికారులలో ప్రఖ్యాతి నుండి ఉండిన రాజ్యమంతటి మీద అతనికి నియమిపోవాలని రాజు అయితే చాలా మంది ఏం చేశారంటే ఇతని మీద పగబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు. ఏమనంటే, రాజా, మన యొక్క రాజ్యంలో ఇంకా మీరు తప్ప మాకు ఎవరున్నారయ్యా? కాబట్టి మిమ్మల్ని తప్ప, లేకపోతే మీకు చూడండి, ఆ మాట 7వ వచనంలో ఉంటది. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రుల, శాస్త్రాధిపతులు అందరూ కూడి రాజొక ఘటితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింప చేయనట్లు యాచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసినట్లా వాడు సింహముల బోనులో వేయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనంను ఒకటి పుట్టించి. చాలు చూసారండి. అంటే ఎందుకండి? చూడండి, వాళ్ళకి ఉన్నటువంటి ఏంటంటే పగ, అసూయ, ద్వేషం. నీతిగా ఉంటున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు. అంతేకాదు, ఇతడు ముమ్మారు దేవునికి ప్రార్థన చేసే అనుభవం గలవాడు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళందరూ చూసి వాళ్ళు అంటున్నారు, అయ్యా నీకు తప్ప, నీ వద్ద తప్ప ఎవరికి కూడా ఏ దేవుడికి కానీ ఏ మానవుడికి కానీ ఏం చేయకూడదు, మనవి చేయకూడదు, ఏమీ చెప్పకూడదు. చూడండి, వీళ్ళు ఎంత భయంకరటువంటి శాస్త్రానికి లేకపోతే దిగజాడు జీవితానికి లోబడ్డారు వాళ్ళు. కానీ ఏమండి, మరి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి జ్ఞాని అయినటువంటి ఆ దేవుని యందు భయభక్తి కలిగినటువంటి ఈ దానియేలు మాత్రము ఎక్కడ రాజీ పడినట్టుగా కనపడలేదు. ఇట్టి శాసనము సంతకం చేయబడినని 10వ వచనంలో కదండి. ఏమో రాయబడి అంతగా మరి శాసనం చేయబడినప్పుడు కూడా అతడు ఏమవలేదు, భయపడలేదు. రాజ్యాన్ని రాజ్యం వచ్చి తనకింటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తన కిటికీలు, తన యొక్క ఉంటున్నటువంటి ఆ గది యొక్క కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి యెరూషలేము ఏ దిశలో ఉందో, ఏక దిక్కులో ఉందో
ఆ దిక్కువైపు చూచి ఆ దిక్కువైపు మోకరించి దేవుని ఎదుట ముమ్మారు ప్రార్థన చేయడం, రోజుకి ముమ్మారు ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ఎందుకంటే తనకున్న అలవాటు ఏంటంటే, తనకున్నటువంటి డైలీ జీవితం ఏంటంటే ప్రార్థించడం. నిజమేనండి, ప్రార్థించేవాడు ఎక్కడున్నా ప్రార్థన చేయకుండా ఉండలేడు. ఎంత మందిలో ఉన్నా ప్రార్థన చేస్తాడు, ఏ స్థాయిలో ఉన్నా ప్రార్థన చేస్తాడు, ఎక్కడున్నా ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే అతడు ప్రార్థించే అనుభవం గలవాడు. దేవుని బిడ్డలారా చూడండి, అతడు ప్రార్థన చేయటం వల్ల వాళ్ళకి ఎంత అసూయ వచ్చిందో. ఆయన ఎక్కడన్నా రాజీ పడ్డా? ప్రార్థన తగ్గిపోయిందా? పోన్లే 30 దినాలు సూపర్, మన మంచి అవకాశం వచ్చింది, ప్రార్థన చేయవలసిన లేదు అనుకున్నాడా? లేదు. మనం చూడండి, ఎన్నిసార్లు వ్యక్తిగతంగా ప్రార్థన మనం కొంచెం నలతగా ఉంటే చాలు మానేస్తాం. ఎన్నిసార్లు మనము ఏమండి మరి ప్రార్థన చేసుకోవడానికి మనం బద్దకించినాం, తర్వాత చేసుకుందాంలే. కానీ వాక్యంలో రాయబడింది, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకు కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? మరి ప్రార్థన చేస్తే మన శోధనలన్నిటి నుంచి విడిపిస్తాడని దేవుడి యొక్క వాక్యం రాయబడింది. అంతేకాదు ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన పాపం నుంచి మనల్ని విడిపిస్తుంది. ఎన్నో సంగతులు ఉన్నాయి దేవుని బిడ్డలారా. అలాంటి సంగతులన్నీ ఎరిగినటువంటి దానియేలు ప్రార్థన చేయటం మానట్లేదు. ప్రార్థనా జీవితం, ముమ్మారు ప్రార్థన చేసినాడు. ముమ్మారు ప్రార్థన చేస్తే వాళ్ళు దాని కొరకే కనిపెట్టారు, ఇతడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు, దొరికిపోతాడని అనుకున్నట్టుగా అతడు దొరికిపోయినాడు. తీసుకెళ్లి ఎక్కడ పెట్టారండి? సింహాల బోన్లు వేసిన అక్కడ ఏం చేస్తున్నాడు? సింహాల బోన్లు ఉన్నా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించేవాడంటండి పరిస్థితులు ఎట్లాంటివైనా, ఏ స్థలంలో మోకరించి ప్రార్థన చేస్తాడంటండి. అతను అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు. సింహాల మధ్యలో కూడా మోకరించి ప్రార్థన చేస్తే అతనితో పాటుగా ఏం చేస్తున్నాయి సింహాలు? అవి కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాయి. వాట్ ఏ వండర్ కదండి! ఎంత అద్భుతమైనటువంటి అనుభవం. అందుకనే మూడోది ఏంటంటే ప్రార్థనా జీవితం, ప్రార్థనాపరుడు. ఒకటి పరిశుద్ధ జీవితం గలవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. 2, మూడోది ప్రార్థనా జీవితం గలవాడండి ఆయన. కాబట్టి కనుకనే దేవుడు ఏమన్నా సింహాలకు అప్పగించేశాడా? అప్పగించలేదండి. సింహాల నోట నుంచి విడిపించి అతను ఇంకా గొప్పవాడిగా చేశాడు. ఎవరైతే అన్యాయంగా అతను అందులో వేయించారో వాళ్ళందరినీ కూడా ఆ సింహాల బోన్లో వేయించాడు రాజు. ఎందుకంటే దేవుణ్ణి ఇతను ఆరాధించే విధానం చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఆరాధన అంటే ఏంటంటే హోలీ లైఫ్ అండి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండడం. మన రోజువారీ జీవితంలో, రోజువారీ నడకలో, పడకలో, అన్ని విషయాల్లో కూడా, మన మాటలో, అన్నిటిలో కూడా పరిశుద్ధ జీవితం కలిగి ఉండడం నిజమైనటువంటి వర్షిప్. దేవునికి ఇష్టమైనది అది. అన్ని బలుల కంటే ఇష్టమైన యాగం అంట. రెండోది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. మూడోది ప్రార్థనా జీవితం గలవాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే దానియేలు ఆ రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయినాడు. ఇవి వివరించాలంటే అద్భుతమైన మాట, ఒక్కొక్క మరి వారం పడద్ది. కానీ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఇంత అద్భుతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కనుకనే దేవుడు దానియేలును అంతగా దీవించినాడు, అంతగా ఆశీర్వదించినాడు, అంతగా హెచ్చించినాడు. మన జీవితంలో కూడా ఈ విధంగా ప్రభువుని గానపరిస్తే, ప్రభువుని హెచ్చిస్తే, మన జీవితం ద్వారా, మన క్యారెక్టర్ ద్వారా, మన యొక్క రోజువారి పరిస్థితులను బట్టి మనం చేయగలిగితే అద్భుతమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రభువా గాక. ఆమేన్. 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 స్తోత్రం. చక్కటి ఉదయకాల సమయంలో చక్కని వాక్యం వివరించిన విజయకుమార్ అయ్య గారికి వందనాలండి. దానియేలు గురించి చక్కగా వివరించారు అయ్య గారు. మరి జ్ఞానియాలకు ఉన్నటువంటి పవిత్రత, మరి అలాగే పరిశుద్ధత, మళ్ళీ నేమో భయభక్తులు, దేవుని యందు భయభక్తులు, మూడవదిగా దేవుని మీద నమ్మకం. మరి ఎంతగానో దానియేలులో ఉండి మరి దేవుణ్ణి కష్ట సమయంలో కూడా ప్రార్థన చేసే అనుభవం లేకపోయినప్పటికీ అక్కడ ప్రార్థన చేసే అవకాశం, శాసనం పుట్టినప్పటికీ దేవుని ప్రార్థించకుండా మానలేదని, ప్రార్థన వల్ల మంచి జయాన్ని పొందుకున్నాడని చక్కటి మర్మాలు నిర్వహించారు అయ్య గారు. అందును బట్టి మీకు వందనాలండి. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన చేద్దరు కానీ అయ్య గారు. స్తోత్రం మహాగరుడ మోహన్. అలాగండి, ఎట్టబాగా చేస్తానండి, వాక్య నిమిత్తం చేస్తానండి. స్తోత్రం ప్రభా, నిజమే దాని పరిశుద్ధత గలవాడుగా చూపించారు తండ్రి. అయ్యా మరి అక్కడ మరి శ్రేష్టకరమైన భోజనం పెట్టినప్పటికీ ప్రభా దాని జోలికి పోకుండా పవిత్రంగా కాపాడుకున్నాడు తండ్రి తన జీవితాన్ని ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మేము కూడా ప్రభా అయ్యా మరి ఎక్కడికక్కడికో
మరి మరి చుట్టాలను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి మరి నాయన వెళ్ళరాని చోట్లకి వెళ్తున్నప్పుడు ప్రభా అక్కడ నాయన మేము ఆ భోజనం కోసం కక్కుర్తి పడిపోతున్నామేమో ప్రభా. అయ్యా దావీదు లాగా దానియేలు లాగా మేము కూడా ప్రభా అట్టిగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రభు చూపించుకుని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో నాయన మరి రెండవదిగా భయభక్తులు నాయన నీ ఎందు భయభక్తులు లేకుండా మేము తిరుగుతున్నాం ప్రభా. దానియేలుకి ఇచ్చిన భయము భక్తి మాకు దయచేయండి ప్రభా. దానియేలు నాయన అక్కడ మరి అయ్యా ఎవరు చూడట్లేదు కదా, నేను ఈ పాపంలో ఉండిపోతాను, ఈ పాపంలో దేవుని స్థుతించడం మానివేస్తాను అనుకోకుండా వారికి భయపడకుండా ప్రభా నీకే భయపడి ప్రభా నీ యందు భయభక్తులు కలవానిగా ఉన్నాడు ప్రభా. అట్టి భయభక్తులు మాకు కూడా దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మూడవదిగా ప్రార్థన జీవితం ప్రభా. అక్కడ ప్రార్థన చేసుకోకూడని శాసనము పెట్టినప్పటికీ ప్రభా శాసనాన్ని కొట్టివేసి ప్రభా అయ్యా విరిశలేము తట్టు తెరిచిన ఆయన ఇదిగో ప్రభా నీకు ముమ్మారు ప్రార్థన చేసి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు ప్రభా. అయ్యా మరి దానియేలు లాగా మేము కూడా ప్రభా ప్రార్థన చేసే భాగ్యం దయచేయండి. ఒక రోజు కాదు ప్రభా, అయ్యా ఒక గంట కాదు నాయన, ఒకసారి కాదు నాయన, ముమ్మారు ప్రార్థన చేసే భాగ్యం మాకు అందరికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. దానియేలుకి ఇచ్చిన ధన్యత మాకును దయచేయండి ప్రభా. అయ్యా అయ్యా అక్కడ శాసనాన్ని కొట్టివేయించాడు ప్రభా. అయ్యా మరి సింహము బోనులో వేసినప్పటికీ సింహాల నోళ్లను మూయించాడు తండ్రి తన ప్రార్థన బట్టి నాయన. అట్టిగా నాయన మాకు కష్టం వచ్చిన ఇరుకు వచ్చిన ఇబ్బందులు వచ్చిన నాయన ఎవరు మమ్మల్ని ప్రభా అయ్యా మరి దేవుళ్ళకి వెళ్ళిపోయావని అసహించుకున్నా కాదు ప్రభా. అయ్యా మేము ప్రార్థన చేయడానికి ఎక్కడ సిగ్గిపడకుండా ప్రభా అయ్యా నీ నామాన్ని ఎత్తిపరిచి అక్కడ నాయన నిన్ను చూపించే వారముగా మమ్మల్ని ఉంచండి ప్రభా. అయ్యా దానియేలుకి ఇచ్చిన ధన్యత మాకును దయచేయమని అయ్యా. పెంట కుప్పల మీద దీనులైన వారిని రక్షిస్తానన్నావు ప్రభా. అయ్యా మరి నాయన మా బ్రతుకులు మా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభా. దానియేలుకి ఇచ్చిన ధన్యత మాకును దయచేయమని అయ్యా చిన్న ప్రార్థన నాయన మా వాక్యం వివరించిన అయ్య గారికి నాయన ఇదిగో ప్రభా అనేక మందిరాలు ఉన్నాయి ప్రభా. మందిరాలు అన్నింటినీ చేతికి అప్పగిస్తున్నాయి. ఇంకా కట్టబడలేని మందిరాలు ఉన్నాయి ప్రభా. ఆ మందిరాలను కూడా నాయన మీరే కట్టించమని, ఎక్కడైతే మందిరాలు లేకుండా అయ్యా ఉన్నాయో ప్రభా ఆ మందిరాలను అన్నిటిని కూడా మీరు సఫలం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి అయ్యా మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క మరి అయ్యా మరి దానియేలు గురించి చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మా చెవిలో పడి ప్రభా నెమరు వేసుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన నీ పాదాలు చెంత పెడుతూ ప్రార్థన పత్రం దయచేయమని మా కొరకు తరగారిని యేసు పరిశుద్ధను బతిమాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. స్తోత్రం స్తోత్రం. ముఖం ప్రార్థన చేసుకున్నామండి. మన మధ్యన నెట్రబాబు గారు వందనాలమ్మా. నాడు ముఖం ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి. అయ్యగారు వెళ్ళిపోయారు. అయ్యే ప్రార్థన చెప్పండి అమ్మా. వరలక్ష్మి గారు ప్రార్థన అవసరం చెప్పండి. వందనాలండి. అదేంటి ఈ రోజు నాన్నగారికి ఆపరేషన్ కి చేస్తున్నారండి, వెళ్ళారండి. ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవి మళ్ళీ మామూలుగా యథావిధిగా చూపొచ్చిన కొంచెం ప్రాంతంలో పెట్టి వరలక్ష్మి గారు అయితే మొన్న ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే టెస్ట్లు కంప్యూటర్ నేను చెప్పిన దాన్ని బట్టి అతను కంప్యూటర్లో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో మీరు తోడుగుండి నడిపించారు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన నా రాజేశయ్య పరిశుద్ధ ఆత్మదేవుడా అయ్యా ఉదయకాల సమయంలో చేసిన ప్రతి ప్రార్థన ఆలకించారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా పాటల్లో తోడుగున్నారు, ఆరాధనలో తోడుగున్నారు తండ్రి. మీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి చక్కని వాక్యంలో కూడా తోడుగుండి నడిపించారు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి చివరి ప్రార్థన ఆలకించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా చివరి వరకు తండ్రి నాయన తోడుగున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇంతవరకు చేసిన ఈ కార్యక్రమంలో తండ్రి ముందుండి నడిపించి ఆత్మతోను సత్యముతో నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన నా ప్రభు యేసయ్య మరి ఐమావతి గారు నాయన ఇదిగో తండ్రి నాయన నా ప్రభు తండ్రి గారిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నాయన బిడ్డకు తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క ఆపరేషన్ లో తండ్రి నాయన ఆ కన్ను నేత్రములు తండ్రి నాయన ఎటువంటి కలంకము లేకుండా అయా న్యాచురాలిటీగా తండ్రి నాయన సూపుని దయచేయమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. అయా ఇదిగో తండ్రి కన్నులు ముట్టండి తండ్రి. ఆ యొక్క కన్నుకి తగిలిన ఆ గాయాన్ని తండ్రి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయా ఇదిగో తండ్రి ఆ వైద్యకంలో తండ్రి ఎటువంటి లోపం లేకుండా
నాయన ఇదిగో తండ్రి ఆ వైద్యం సక్రమంగా జరిగించడానికి సహాయం చేయండి. ఆ ఆపరేషన్ లో తోడుగా ఉండండి. అయ్యా కన్ను విషయంలో తండ్రి ఎటువంటి మచ్చ లేకుండా తండ్రి అయ్యా యథావిధిగా ఎలాగైతే ఉన్నారో తండ్రి ఇది వరకు అటు రీతిగా ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ కృపతో తండ్రి ఆ కుటుంబాన్ని దీవించండి అయ్యా. అయ్యా కావలసిన దాని సహాయము చేయండి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన హైమావతి గారి కుటుంబాన్ని దీవించండి. ఆ కుటుంబంలో తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. ఇదిగో తండ్రి నాయన నా ప్రభువా, కుమార్తె విషయంలో, కుమారుడు విషయంలో, అయా యజమాని విషయంలో తండ్రి నాయన గొప్ప కార్యము చేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి మరి ఒక ప్రార్థనతో తండ్రి నాయన ఇదిగో వరలక్ష్మి గారిని దీవించండి అయ్యా. అయా మరి ఇదిగో తండ్రి ఇంతవరకు చెప్పి ఉన్నారు తండ్రి. అయా ఇదిగో తండ్రి నాయన గొంతును ముట్టండి అయా, గుండెలను ఆయన ఇదిగో సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకు తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఏ డాక్టర్ గారు అయితే ఏ సమాధానం అయితే చెప్పారో తండ్రి ఆ యొక్క నాయన ఇదిగో లేదని చెప్పడానికి సహాయం చేయండి. చిన్న మందులతో తండ్రి నాయన తగ్గిపోవడానికి సహాయం చేయండి ప్రభు. కృప చూపించండి అయ్యా. ఎంతో ఖర్చు అవుతుంది అంటున్నారు తండ్రి. అయా కుటుంబంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి యజమాని విషయంలో తండ్రి నాయన అయా ఇదిగో తండ్రి వ్యాపార నాయన ఇదిగో తండ్రి డ్రైవింగ్ విషయంలో గొప్ప కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యొక్క ధనము తండ్రి నాయన యొక్క ఖర్చును తగ్గించే విధానం దయచేయండి. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయా. వరలక్ష్మి గారిని సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎక్కడికి వెళితే ప్రభువా ఆ బిడ్డ స్వస్థపడతాడు తండ్రి. ఆ బిడ్డ ఎక్కడికి వెళ్తే తండ్రి నాయన ఇదిగో తక్కువ ఖర్చుతో నాయన ఆ యొక్క ట్రీట్మెంట్ నాయన సక్రంగా జరిగించడానికి సహాయం చేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన ఇదిగో ప్రభువా ఆయన ఇదిగో సత్యనారాయణ గారిని దీవించండి అయ్యా. అయా దయ చూపించండి ప్రభువా. గాయము చిన్న నాయన ఇదిగో తండ్రి చిన్న గాయముతో తండ్రి నాయన మీరు స్వస్థపరిచారయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఆ యొక్క పెద్ద గాయం అయితే తండ్రి నాయన ఆ బిడ్డ తట్టుకోలేడు తండ్రి. అయ్యా ఆ బిడ్డను తండ్రి నాయన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఒక బొటం వేలును ముట్టండి తండ్రి. ఆ యొక్క నాయన ఇదిగో తండ్రి ఆ బాధను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ బాధను తండ్రి నాయన ఇదిగో తండ్రి తొందరగా తగ్గడానికి సహాయం చేయండి అయా. నాయన ఇదిగో తండ్రి సత్యనారాయణ గారు తండ్రి నాయన మరి ఎక్కడికో వెళుతూ ఆ యొక్క ప్రయాణాలు చేస్తూ ఉండేవారు తండ్రి. అయా నాయన ఇదిగో తండ్రి ఉద్యోగం నిమిత్తం తండ్రి వెళుతున్నప్పుడు తండ్రి అయా మీ కాపుదలు వహించండి అయ్యా. ఆ బిడ్డకు కావలసిన ఇదిగో యేసురక్త కంచి వేయండి తండ్రి. అయా బిడ్డను తండ్రిని ఇదిగో ప్రభువా నా రాజు యేసయ్యా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి ఆ బిడ్డ తండ్రి నాయన ఇంకా వాడబడ్డానికి సహాయం చేయండి అయ్యా. ఇదిగో తండ్రి నిన్ను అయా నీ సన్నిధిలో గోచాడడానికి సహాయం చేయండి ప్రభు అయా. బిడ్డని ఇదిగో తండ్రి నాయన ప్రభువా యేసయ్యా బహుబలంగా వాడుకోనండి ప్రభువా. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఆ కుటుంబంలో చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డని ఆయన పేరు పేరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. చేస్తున్న ఉద్యోగంలో దీవించండి ప్రభు అయా. ఇదిగో తండ్రి నాయన చివరిగా తండ్రి నాయన ప్రభు అయా ఇదిగో తండ్రి నాయన మరి రాము గారిని దీవించండి అయ్యా. అయా ఇదిగో తండ్రి నాయన ఇక నరాలను ముట్టండి తండ్రి నాయన. నరాలను నాయన సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి, కావలసిన సత్తువును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయా. ఇదిగో తండ్రి నాయన ప్రభువా నరాల్లో ఎముకల్లో తండ్రి నాయన ఈ సత్తువును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ యొక్క బిడ్డను తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి నాయన చక్కని మారు మనసు దయచేయండి అయా. కుటుంబాన్ని నాయన దిగు దీవించండి అయ్యా. అయా ఇదిగో తండ్రి నీ గురించి తెలుసుకుని తండ్రి నాయన ఆ బిడ్డ తెలుసుకుంటున్నాడు తండ్రి నాయన. అయినప్పటికీ తండ్రి నాయన మర్చిపోతూ ఉన్నాడు తండ్రి. అయా బిడ్డను తండ్రి నాయన ప్రభువా ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. అయా ఒక్కసారి తండ్రి నీ ఆత్మతో అభిషేకించండి ప్రభు అయా. నీ ఆత్మతో తాకినట్లయితే తండ్రి నాయన సమరయ స్త్రీ ఎటువంటి ఆయన ఇదిగో తండ్రి నీడ తగిలితేనే స్వస్థపడింది తండ్రి అయా. నాయన ప్రభువా అయా ఒక దీనురాలు తండ్రి ఎలాగైతే స్వస్థపడ్డారు తండ్రి అయా. ఎవరైతే నాయన స్వస్థపడ్డారో అనేక మంది ఉన్నారు సాక్షులు తండ్రి అయా. మీరు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి.
ఈ కొరకు ఇంకా అనేకం తెలుసుకోవడానికి సహాయం చేయండి. గొప్ప గొప్ప కార్యాల్లో తండ్రి మీరు ముందు సహాయంగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం, తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఆ యొక్క బిడ్డను తండ్రి ఆ బీపీ నుంచి, ఆ యొక్క నాయన ఇదిగో తండ్రి ఆ నరాల నుంచి తండ్రి నాయన యొక్క నాయన ఇదిగో తండ్రి అరనెత్తి నుంచి సిరు ప్రార్థన దాకా తండ్రి మీ రక్తంతో ప్రోక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా సరోజిని గారిని కుటుంబాన్ని దీవించండి. అయ్యా సరోజిని గారిని ప్రభు ఇదిగో తండ్రి ఆ కుమార్తె విషయంలో గొప్ప కార్యం చేయండి, ముట్టండి, స్వస్థపరచండి. ఆ యొక్క జ్వరాన్ని నాయన తగ్గించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి మురళి గారిని తండ్రి నాయన ప్రభు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ఆ బిడ్డకు తండ్రి. మీరే కృప చూపించి నడిపించమని అయా ఇంతవరకు జరిగిన ఈ కార్యక్రమంలో మీరు తోడుగుండి నడిపించి మరి ఒక్క దినాన తండ్రి నాయన మరి అందరము నాయన ఇదిగో తండ్రి మళ్ళీ నాయన పోగడి తండ్రి రావడానికి సహాయం చేసి ప్రతి ఒక్క బిడ్డ నాయన ఇదిగా ఐక్యతగా కలిగి మళ్ళీ మరొక ఉదయాన్ని నాయన స్తుతించి గణపరచడానికి మాకు గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ చేసిన ప్రార్థనలన్నింటిలో దీవెనకరంగా కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం, అవ్వాద క్రియలకు నంత నాశనం కలుగును గాక. యేసు రక్తంకే జయం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. మన తండ్రి అయిన ప్రేమయు కుమారి యొక్క పరిశుద్ధాత్మయు అన్యోన్యత సహవాసము సమాధానము జూములోను అలాగే చేసిన ప్రతి ఒక్క బిడ్డలకి తండ్రి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. వందనాలమ్మా. వందనాలండి, అందరికీ వందనాలండి. వందనాలండి, అందరికి వందనాలు.